బెల్లం సున్నుండ్ల కోసం ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉండే ఒక పాత్రను పెట్టుకుని 1 గ్లాస్ మినపగుళ్ళు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే పాత్రలో 1/4 గ్లాస్ రైస్ వేసుకుని ఈ రైస్ కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మినపగుళ్ళు పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని జల్లించుకుని ఈ పౌడర్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో నుంచి 2 గరిటెల పౌడర్ను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ జాగరీ పౌడర్ని యూస్ చేస్తున్నానండి. 1 గ్లాస్ మినపప్పుకు 3/4 కప్పు బెల్లం పౌడర్ను వేసుకుంటున్నాను. అలాగే మరొక గరిటెతో పౌడర్ను వేసుకుని ఇదంతా ఒకసారి మిక్సీ చేసుకుని పక్కనున్న పౌడర్లోకి దీన్ని యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గోరువెచ్చగా ఉండే నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ సున్నుండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే బెల్లం సున్నుండ్లు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.